యాజ్ఞవల్క్య స్మృతిని అనుసరించి మన పూర్వీకులు 8 రకాల వివాహాలను అంగీకరించారు. ఈ వివాహాల వలన వధూవరులు సుఖసంతోషాలతో వర్ధిల్లుతారని చెప్పడం జరిగింది. ఈ 8 రకాల వివాహాలలో మొదటిది బ్రహ్మ వివాహం. బ్రహ్మ వివాహం అనగా తల్లిదండ్రులు తమ యొక్క శక్తి మేరకు తమ కూతురును నూతన వస్త్రాలు, ఆభరణాలతో అలంకరించి సమర్థుడైన వరుని చేతితో వధువు చేతిని కలుపుతారు. కన్య చేతిని వరుడు గ్రహించాడు కాబట్టి దీనిని పాణిగ్రహణంగా చెప్పవచ్చును. దీనినే బ్రహ్మ వివాహం అంటారు. 8 రకాల వివాహాలలో రెండవది దైవ వివాహం. అనగా యజమాని తన ఇంటిలో దైవయజ్ఞం చేసి ఆ యజ్ఞం చివరలో తమ కూతురుని ఋత్విజునికి భార్యగా దానం చేస్తారు. దీనిని దైవ వివాహం అంటారు. 8 రకాల వివాహాలలో మూడవది ప్రాజపత్య వివాహం. అనగా వధూవరులు ఒకచోట సుఖంగా ఉంటూ ధర్మాన్ని ఆచరిస్తారనే ఆలోచనతో వరునికి కన్యాదానం చేస్తారు. అయితే ఈ సంప్రదాయంలో కన్యాశుల్కానికి తావు లేదు. దీనిని ప్రాజపత్య వివాహం అంటారు. 8 వివాహాలలో నాలుగవది హర్ష వివాహం. హర్ష వివాహం అనగా కన్య యొక్క తల్లిదండ్రులకు వరుడు కన్యాశుల్కంగా ఒక ఎద్దును, ఒక ఆవును ఇచ్చి కన్యాదానాన్ని గ్రహిస్తాడు. దీనిని హర్ష వివాహం అంటారు. 8 వివాహాలలో ఐదవది అసుర వివాహం. అనగా వరుని నుండి వధువు యొక్క తల్లిదండ్రులు చాలా ఎక్కువ మొత్తంలో ధనం తీసుకొని కన్యను ఇచ్చి వివాహం చేస్తారు. దీనిని అసుర వివాహం అని అంటారు. 8 వివాహాలలో ఆరవది గాంధర్వ వివాహం. అనగా ఇద్దరు స్త్రీ పురుషులు పెద్దల అనుమతి లేకుండా ఒకరినొకరు ఇష్టపడి తమకు తాము అర్పించుకునే పద్ధతిని గాంధర్వ వివాహం అంటారు. 8 వివాహాలలో ఏడవది పైశాచ వివాహం. అనగా కన్య యొక్క బంధువులు ఏమరపాటుగా ఉన్నప్పుడు గాని, వారు నిద్రిస్తున్నప్పుడు గాని కన్యను అపహరించి వివాహం చేసుకోవడం జరుగుతుంది. అలాగే కన్య నిద్రిస్తున్నప్పుడు గాని, బుద్ధి చెదిరి ఉన్నప్పుడు గాని, కన్య మత్తులో ఉన్నప్పుడు గాని ఆమెను అనుభవించి చేసుకునే పెళ్లిని పిశాచ వివాహం అని అంటారు. 8 వివాహాలలో చివరిది రాక్షస వివాహం. అనగా కన్య ఇష్టంతో సంబంధం లేకుండా ఆమె తరపు బంధువులను ఎదిరించి ఆమెను బలవంతంగా తీసుకుని పోయి పెళ్లి చేసుకోవడాన్ని రాక్షస వివాహంగా పిలుస్తారు. ఈ 8 రకాల వివాహాలు యాజ్ఞవల్క్య స్మృతిలో కనిపిస్తాయి. అయితే ఇవే కాకుండా స్వయంవరం అనే ఒక వివాహ సంప్రదాయం స్త్రీ స్వాతంత్రానికి ప్రతీకగా ఉన్నట్లు మనం పురాణాల్లో చూడవచ్చును. దీనిలో శ్రీరాముడు శివధనుస్సును విరిచి సీతను వివాహం ఆడడం ఒకటిగా చెప్పవచ్చు. ఈ సంప్రదాయం మన పురాణాల్లోనే కాకుండా భారతదేశ చరిత్రలో కూడా అక్కడక్కడ కనిపిస్తుంది. రుక్మిణి స్వయంవరంలో శ్రీకృష్ణుడు రుక్మిణిని ఎత్తుకుని వెళ్లి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక్కడ బలమైన వాడిని ప్రశ్నించలేక సమాజం దాన్ని అంగీకరిస్తూ దాన్ని రాక్షస వివాహంగా వ్యవహరించారు. అయితే ఈ రాక్షస వివాహానికి సామాన్యులు సాహసించకుండా రాజులు మాత్రమే దానికి అర్హులని చెప్పడం జరిగింది.